Ekadi Silver Jewelry, a unit of Hamsa Jewels. Call 9100 Welcome to iDream Relationship Lab. Today our guest is Ushasri Garu, relationship expert. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ ఉదయశ్రీ. ఉషశ్రీ గారు, చాలా కంపెనీల్లో కానీ అది ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఒక ఐటీ కంపెనీ కావచ్చు, ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్న కలీగ్స్ ఉంటారు కదా, ఆ కలీగ్స్ మధ్యలో తెలియని జెలస్ ఫీలింగ్తో సఫర్ అవుతున్న సందర్భాలు మనం చాలా చూస్తూ ఉంటాం. అంటే ఒకే జాబ్ ఒక కంపెనీలో వాళ్ళది, సో ఒకరు ముందుకు వెళ్తూ ఉంటే ఇంకొకరికి అసలు సంబంధం ఉండదు. తన జాబ్తో ఇంకొకరికి, ఒక కంపెనీలో చేస్తున్న కలీగ్స్ మధ్యలో సంబంధం ఉండదు, ఒకరికి వర్క్కి ఇంకొకరి వర్క్కి. కానీ ఒక జెలస్ ఫీలింగ్ ఉంటుంది. ఎంతసేపు మేనేజ్మెంట్కి వెళ్ళి కంప్లైంట్స్ ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటారు ఆ జెలసీ ఫీలింగ్తో. సో ఇలాంటి జెలసీ ఫీలింగ్ ఉన్న పీపుల్ మధ్యలో ఉన్నప్పుడు ఎట్లా కేర్ఫుల్గా ఉండాలి, అలాంటి వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి? యా, దిస్ ఇస్ కాల్డ్ ఆఫీస్ పాలిటిక్స్ అంటాం. దిస్ ఇస్ వెరీ మచ్ ఎవిడెంట్ ఇన్ కార్పొరేట్ వరల్డ్. వాళ్ళకి టాలెంట్ లేకపోయినా బాసులతో బాగా బబ్ 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 అని చప్పట్లు సెబెస్ 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 అని కొట్టే వాళ్ళని బాసులు కూడా బాగా అప్రిషియేట్ చేస్తారు. అండ్ చాలా మందిని చూసాను నేను, చాలా టాలెంట్ ఉంది, వాళ్ళ టాలెంట్ని 24 గంటలు పనిచేసి ప్రూవ్ చేసుకున్నా వాళ్ళకి అప్రూవల్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇది కానీ రావు. వీళ్ళేమనుకుంటారు, మేము ఇంత ఎబిలిటీ చూపిస్తున్నాము, మేము ఇంత చేస్తున్నాము, జాబ్ అంటే అదే కదా, మనం చేసిన పనికి కదా డబ్బులు ఇవ్వాలి, ఈ తొత్తరికానికి దేనికి అనుకుంటారు. బట్ ఎవరైతే తొత్తరికం చేస్తారో వాళ్ళకే ఇంక్రిమెంట్స్ వస్తాయి, వాళ్ళే ముందుకెళ్తారు. సో నేను కూడా ఆ కోవకి చెంది వచ్చిన దాన్నే కాబట్టి అనుభవంతో చెప్తున్నాను నేను. సో బాస్కి ఎండ్ ఆఫ్ ద డే ఎనీబడి ఈజ్ ఇన్ ద బిజినెస్ వరల్డ్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ కాంపిటీషన్. టాలెంట్ ఉంటే జాబ్లో ఎక్సెల్ అవుతాం అనుకునేది వెర్రితనం, చాలా వెర్రితనం. యు బీయింగ్ విత్ హ్యూమన్స్, యూ నీడ్ టు అండర్స్టాండ్ హ్యూమన్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ షేప్స్, ఫార్మ్స్, సైజెస్ అండ్ కలర్స్. అందరూ మనలో ఉంటారు. ఫస్ట్ థింగ్, నీకు టాలెంట్ ఉందని చెప్పి పక్కన ఉండాల్సిన అవసరం లేదు. ఆడు లేకపోయినా ఆడు నీలానే ర్యాట్ రేస్లో సర్వైవ్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలి. వాడికి తెలిసింది వాడు చేయగలడు. అది తొత్తరికం చూపించడం, చప్పట్లు కొట్టడం, అంటే ఏం టాలెంట్ ఉన్నా లేకపోయినా బాస్ 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 సరే 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 అంటాం. సో చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నేను ఎందుకు అలా చేయాలి, నేను పని చేయాలి యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే వెన్ యూ లుక్ ఎట్ టూ డిఫరెంట్ థింగ్స్, ఒక బాస్ పొజిషన్లో ఉన్నోడికి వాడికి కంఫర్ట్గా ఉన్నోడికి వాడికే ఈజీగా వాడు ఏం పని చెప్పిన ఇప్పుడు కాదు తర్వాత చేస్తాడు, లేకపోతే ఈ చేసేవాడు అలాగే ఉన్నాడు కదా, వీడిని గట్టిగా అరిస్తే వీడే చేస్తాడు. సో ఎండ్ ఆఫ్ ద డే హీ నీడ్స్ కంఫర్ట్ విత్ పీపుల్. సో ఇలా జరిగినప్పుడు జెలసీ అనేది, నీ దగ్గర టాలెంట్ లేకపోయినా ఏమీ లేకపోయినా, బాగా టాలెంట్ ఉన్నోడికి జెలసీ వస్తూ ఉంటుంది. ఆడు ముందుకు వెళ్ళిపోతున్నాడు, నేను ఎందుకు ఇలా ఉండిపోతున్నాను. ఇక్కడ మనం కంపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, strictly talent doesn't work in real life. So you need to understand the office politics and go along with that. మమ్మల్ని అలా చేయమంటారు ఇలా చేయమంటారు అంటే చేస్తే సర్వైవ్ అవుతారు, చేయకపోతే పోతారు. ఇది బయట ఎవరు చెప్పరు ఇలా. ఓకే, నీకు కష్టంగా అనిపించిన కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు బాస్కి తత్రికం చూపించాలి. ఎలా అంటారా? ఫ్యాక్ట్స్ ఇవి. ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్. లేదంటే నువ్వు జాబులు మారుతానే ఉంటావు, కన్సిస్టెన్సీ ఉండదు. ఇలా నా ఫ్రెండ్స్ నేను చాలా మందిని చూసా, ఆఖరికాళ్ళు బిజినెస్లు పెట్టుకొని అరే నీ వల్ల కాదురా జాబ్ చేయడం, వ్యాపారం పెట్టుకో అని చెప్పా. వ్యాపారం ట్రై చేసి అది సక్సెస్ అవ్వక మళ్ళీ జాబ్కి వెళ్ళి, అంటే కష్టతరంగా నేర్చుకున్నారు ఈ మార్పు. నేను మీకు ఈజీగా చెప్పేస్తున్నా. ఆఫ్టర్ దే సఫర్డ్ ఎ లాట్, వన్స్ దే లాస్ట్ దేర్ జాబ్స్, వన్స్ ఇన్కమ్ వాస్ గాన్, బిజినెస్ పెట్టి ఫెయిల్ అయ్యి మళ్ళీ చచ్చినట్టు ఆఫీస్ పాలిటిక్స్ కి తల ఒగ్గి చేయాల్సి వచ్చింది. ఇది చేస్తే ఈజీగా సర్వైవ్ అవుతారు. ఇంకోటి, ఏమీ పనికిరాని వాళ్ళకి కూడా జెలసీ ఉంటుంది. అవును, వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అదే చెప్తారు. సో వాళ్ళ వర్షన్లో వాళ్ళు టాలెంట్ పెంచుకోలేరు. ఆల్ దే కెన్ డూ ఇస్ దిస్. వాళ్ళకి తెలుసు లోపల అరే మనం ఏం పని చేయట్లేదు. దేర్ వర్క్ ఇస్ ఆల్వేస్ అబౌట్ గోడ మీద పిల్లగా. ఎప్పుడైనా బాసు తుమ్మితే తగ్గినా వీడు కనుక అలర్ట్ లేడు అనుకో, అప్పుడు సబాస్ అంటే మర్చిపోయాడు అనుకో, ఈయన కూడా తీసేస్తారు. సో దే ఫీల్ జెలసీ అబౌట్ పీపుల్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ ఆల్ దట్. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఎవ్రీబడి వర్క్స్ టు ఎర్న్ అ లివింగ్. మనం బతకడానికి జాబ్కి వెళ్తున్నాం, జాబ్ని నిలుపుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాం. ఓకేనా?
ఈ తొత్రికాలు ఎక్కువ రోజులు పనిచేయవు. ఈగోయిస్టిక్ నేచర్ ఓన్లీ పనిచేస్తేనే ఒక ఆఫీస్ లో ఇంక్రిమెంట్స్ వస్తాయి అనేది. దీస్ ఆర్ 2 different perspectives ఆఫ్ అ కాయిన్. ఓకే, నేను చెప్పొచ్చేది ఏంటంటే యూ నీడ్ టు బి ఫ్లెక్సిబుల్ వెన్ యూర్ వర్కింగ్ ఇన్ అ కంపెనీ. ఒక కాయిన్ కి ఇలా ఉండటం కన్నా యూ నీడ్ టు బి ఎయిదర్ దిస్ ఆర్ దాట్. నీటి బొట్టువులాగా, తామరాకు మీద నీటి బొట్టువులా ఉన్నావు అనుకో, నీకు ఎలా సర్వైవ్ అవ్వాలనేది అర్థమవుతుంది. యూ కెన్ బి స్ట్రిక్ట్లీ వర్కింగ్, అది లేదు అంటే ఇంప్రూవైజ్ ఆన్. తొత్రికమే చేసేవాడు కూడా అట్లీస్ట్ యూ కెన్ టేక్ టైమ్ అండ్ ఇంప్రూవైజ్ ఆన్ ఇట్ అండ్ దెన్ స్టార్ట్ బీయింగ్ బోత్. ఎప్పుడైతే ఈ 2 ప్రయత్నిస్తున్నాడో వాడికి ఏమీ రానోడు టాలెంట్ పెంచుకోవడానికి కోర్సులు చేసి స్టిల్ ఆ మోతాదు ఆఫ్ తొత్రికం ఇస్ డూయింగ్, ఈవెన్చువల్లీ హిల్ బికమ్ వాట్ ఎక్స్పర్ట్ అవుతాడు. ఈ ప్రాసెస్ లో నువ్వు పక్కన వాళ్ళ గురించి ఆలోచించే టైం ఉండదు, జల్సీ ఉండదు. వెన్ యువర్ ఫోకస్ ఈజ్ ఆన్ గెట్టింగ్ యువర్ పర్సిస్టెంట్ ఇన్కమ్ జాబ్, ఆ జాబ్ ని నిలుపుకోవాలి, దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలని ఫోకస్ అనేది కనుక పెడితే ఆటోమేటిక్ గా పక్కన వాళ్ళందరితో ఎంతో కొంత ఒక మోతాదులో నువ్వు అందరితోనూ పాలిటిక్స్ మెయింటైన్ చెయ్యాలి, కంపల్సరీ చెయ్యాలి. చేస్తూ టాలెంట్ పెంచుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు అందరి వాళ్ళల్లో నాతో అరే వాడు మన పార్టీలకు వస్తాడు, బాస్ దగ్గర కూడా నీకు సబాష్ సబాష్ అని ఉంటది, కొంచెం టాలెంట్ కూడా ఉంటుంది. సో నిన్ను వంక పెట్టడానికి జెలసీ ఎప్పుడు ఫీల్ అవుతావు, నువ్వు ఎవరితో మాట్లాడినప్పుడు వీడు పెద్ద పోటుగడరా అంత గ్యాంగిజం అవుతుంది. సో వన్స్ యూ బికమ్ బోత్, నిన్నెవడు ఏమంటానికి ఏముంటది, అవునా? ఇది ఉంటే అంటారు, ఇది ఉంటే అంటారు, 2 ఉంటే ఇరు వర్గాలు నిన్ను లీడర్ అంటారు. కొంచెం పాలిటిక్స్ కూడా నేర్చుకోవాలంటారు. ఇట్ మీన్స్ బేసిక్స్ నాట్ అన్ ఎక్స్పర్టీస్, బేసిక్. ఓకే, తామరాకు మీద నీటి బిందు, తామరాకు బురదలోనే ఉండాలి, ఆఫీస్ పాలిటిక్స్ చేస్తానే ఉండాలి, కానీ ఆ నీటి బిందు ఎలా కావాలంటే అలా మరి మళ్ళీ తామర పువ్వు మీద కూడా వెళ్ళిపోద్ది, అలా ఉండాలి. రైట్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.